అండి అందరికీ. ఇవాళ నేను తీసుకున్నానండి పూజ సెట్. ఆల్రెడీ వీడియో పెట్టాను. నిన్న ఎప్పటి నుంచో పూజా మందిరం తీసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ మాకు అన్నయ్య దీంట్లో ఏనుగులు ఇవన్నీ పెట్టాడు. భయపడకండి ఫ్రెండ్స్, ఇలా పెట్టారని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. యాక్చువల్లీ దేవుళ్ళని మొన్నటి వరకు నేను మీతో చెప్తూ ఉండేదాన్ని కదండి, ఇక్కడ ఉన్నాయి టేబుల్ మీద పెట్టుకున్నాను దీంట్లో సర్దుకోవాలని. సో ఇవాళ సెట్ చేశాక మళ్ళీ వీడియో పెడతాను. ఇవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా అన్నీ పక్కన పెట్టేశాను. అలాగే కింద ఉన్నాయన్నీ క్లీన్ చేశాను. ఇదంతా ఖాళీ చేసా ప్లేస్. ఈ టేబుల్ ఇటు వేసేస్తాను. ఇంకా ఈ పూజా మందిరం ఏమో ఇక్కడ పెట్టుకుంటాను. తూర్పు ఈశాన్యం అనమాట ఇది. మాకు ఇక్కడ పెట్టేస్తాను. మా కన్నయ్య బాబు అయితే ఫ్రెష్ అయిపోయాడు. హాయ్ చెప్పు. ఫ్రెష్ అయ్యాడు. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. ఇల్లంతా కూడా అంటే అమ్మోళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండేసి వచ్చాను ఫ్రెండ్స్. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇలా ఉంది. సో ఇప్పుడే మా నాన్నగారు కూడా వచ్చి వెళ్ళారు. అయినా నాకు జిల్లేడాకులు ఇవాళ సంకటహార చతుర్థి పూజ చేసుకుంటానని చెప్పాను. అమ్మ కూడా వస్తుంది ఇప్పుడు. దానికోసం మా నాన్న ఈ పువ్వులు భలే వెరైటీస్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మా నాన్న తెచ్చాడు పువ్వులు ఇవి. దాని తర్వాత మా కన్నయ్య కోసం మ్యాగీ పంపించింది మా సిస్టర్. ఇంకా మాకు ఇంక ఇవి వడలు చట్నీ మాకు ఇంటి నుంచి టిఫిన్ వచ్చింది. ఇంకా ఇది పూజ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటి దగ్గర ఉండి కూడా చాలా రోజులు అయింది. చెట్టు అయితే చూడండి ఒకటే కొమ్మ పాకుతుంది. ఇది అలా వంగుతుందని చెప్పేసి ఇప్పుడే దీనికి తీగ వైర్ ఇలా కట్టాను. దాన్ని అలా పాకిద్దామని చెప్పేసి. మనీ ప్లాంట్ చిన్న తొట్టి చిన్నగా అయిపోయిందేమో, ఇంకో దాంట్లో పెంచాలనుకుంటే. ఎందుకంటే పిలకలు వస్తున్నాయి. పిలకలు వచ్చేటప్పుడు మట్టి సరిపోకపోతే ఎదగదు చెట్టు. నేనైతే చిన్నది ఇది బుద్ధుడిది నచ్చి ఇది తీసుకుని దీంట్లో చిన్న ముక్క పెట్టాను. పిలకలు అయితే వస్తున్నాయి. కొంచెం తొట్టి మార్చాలి. అది ఫ్రెండ్స్ ఈరోజు సండే మినీ వ్లాగ్. ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.